ఇటువంటి దాని మీద అభాండాలు వేస్తూ ఉదంతులు లేవదీస్తూ ఈ ప్రచారాలన్నీ తిరుపతిలో జరుగుతూనే ఉంటాయండి నిరంతరం. ఓకే, సూర్యారావు గారు, తిరుపతిని ఒక టార్గెట్ చేసుకున్నారండి. అన్యమతస్తులు ఎవరైనా కానీ ఒక టార్గెట్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఈ టీనేజ్ యంగ్ స్టూడెంట్స్ని వాళ్ళు యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బేసికల్గా నాకు తెలుసుండి ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ ఎస్వి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో బైబిల్ అయితేనేమి, సిలువలు అయితేనేమి, లిటరేచర్ అయితేనేమి, మన లిటరేచర్ని డినిగ్రేట్ చేస్తూ మన లిటరేచర్ని తక్కువ చూస్తూ వాళ్ళు ఈ సార్ చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామిని కింద పడేసి తొక్కడం ఇది అది వాళ్ళని ఒక మౌల్డింగ్ ఏజ్లో ఒక సౌభ్రతత్వాన్ని డెవలప్ చేయాల్సిన పరిస్థితి నుంచి యాంటీ హిందూ కల్ట్ని డెవలప్ చేస్తున్నారు. ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో ఎంతో మంది అన్యమతస్తున్నారు. వాళ్ళేమో హిందువులు అని చెప్పి ఉద్యోగాలు చేస్తారు. అక్కడ వాళ్ళ మనసులో ఉండేది క్రైస్తవము. వాళ్ళ పైకి వెళ్ళి కొండ మీద కూర్చొని వాళ్ళు చేసేది ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన. ఉద్యోగుల్లో కూడా అన్యమతస్తులు ఉండడం అనేది మనం వార్తల్లో చూసాం, మనం డైరెక్ట్ గా కొంతమందిని అబ్జర్వ్ చేసాం. మీరు ఈ రోజు విజిలెన్స్ ఇప్పుడు పంపించండి, ఇప్పుడు విజిలెన్స్ పంపించండి పైకి కొండ మీదకి. ఎంతమంది ఇళ్లలో నుంచి ఈ ప్రచార సామగ్రిలు, ఇతర మతస్థుల యొక్క ప్రచార సామగ్రిలన్నీ మీకు లభిస్తాయో చూడండి. బయట అద్భుతంగా మీకు దొరుకుతాయి, కావలసినంత దొరుకుతాయి. నా ఉద్దేశంలో అండి ఏనుగో కుంభస్థలం కొట్టాలని అనుకున్నారండి వాళ్ళు. ఆ కుంభస్థలం అంటే వెంకటేశ్వర స్వామి అనుకున్నారు. దాన్ని మనం తప్పించుకోవడానికి ఏమన్నా మనం రిలాక్స్డ్గా ఉన్నామంటే మాత్రం ఉపద్రవం మాత్రం తప్పదు. ఒకటి వచ్చింది స్వామీజీ, ఒక చిన్న పొరపాటు మన దీంట్లో ఏం జరిగిందంటే వాడి పాపాన్ని వాడే పోతాడు లేనటువంటి భావన బాగా ఉద్దీపింప చేశారు మన జాతిలో. తత్వబోధన చేసేసి అంటే నిర్వీర్యం చేసుకోవడం భావనలో నెట్టేశారు. అక్కడ జరిగింది చేతుకులు ముడిచి కూర్చోవటం ఆధ్యాత్మికత. అది సెక్యులరిజం కాదు, అలా హిందువులు కూర్చుంటేనే సెక్యులరిజం, వేరే కాదు. మంచితనాన్ని కూడా చేతకంతనంగా భావించండి. శబరిమల విషయంలో స్వామి దీక్ష తీసుకొని చాలా మంది వెళ్తుంటారు. మీరు హై సెక్యూరిటీ జోన్, హిందూ సెక్యూరిటీ జోన్ గురించి మాట్లాడదు కాబట్టి ఈ ప్రస్తావన తీస్తున్నాను. రెండో ఆలోచన లేకుండా శబరిమల వెళ్తున్నప్పుడు ఏదైతే ఆ టైం పీరియడ్ ఉంటుందో, ఇరుముడి సమయం ఉంటుందో, ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అ హై సెక్యూరిటీ జోన్ వితౌట్ ఎనీ కాంట్రవర్సీ. స్వామి గారు ఇంతకుముందు చెప్పారు ఆ ఏరియా అంతా కూడానండి. అండ్ హై సెక్యూరిటీ జోన్ పేపర్లలో డిక్లేర్ చేయడం కాదండి, మఫ్తీలో సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ సిఐఎస్ఎఫ్ వాళ్ళు కానీ మోహరిస్తారండి. నేను ఐ గాన్ త్రూ ద రికార్డ్స్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇది రెండో విషయానికి వచ్చేసరికి 2003 వరకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. హైకోర్టు ప్రమిసెస్లో ఇప్పుడు మీరు చీఫ్ జస్టిస్ గారు జాంబర్ దగ్గరికి వెళ్ళాలి, ఓ జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలి అంటే అలా నడుచుకుంటూ బాహాటంగా వెళ్ళిపోలేరు. ఎందుకనంటే దర్ ఇస్ అ జియో ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమిటా జియో? 2003-2007 మధ్యలో వచ్చింది. దాని ఏమని చెప్తుంది అది? జడ్జులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు ఉంటున్న ప్రాంతం కానీ, వాళ్ళు ఉంటున్న రోడ్డు కానీ, వాళ్ళు ఉంటున్న ఆఫీస్ లేన్లో కానీ బాహాటంగా నీ ఇష్టం ఉన్నట్టు పోరాలా. హిందూ కానీ, ముస్లిం కానీ, ఇంకోటి ఎవరైనా సరే. ఎందుకు పెట్టారు అది? దట్ ఆల్సో కమ్స్ అండర్ హై సెక్యూరిటీ జోన్. మరి నేను అడుగుతున్నాను, ఇక్కడ ఇన్నిటికీ నీకు కళ్ళు తెరుచుకున్నారే, అక్కడ పాలకులు తెలుసుకున్నారు, ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకొని జియోని రిలీజ్ చేశారే, తిరుపతిని ఎందుకు అంటే కావాలని వదిలిపెడుతున్నారా మీరు? అంటే పాలకుల నిర్లక్ష్యమా, లేకపోతే పబ్లిక్ ధర్మం గురించి మాట్లాడేవాడు లేడనా? ఏమిటి రెండిట్లలో కారణం ఏంటి? మొదటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది, పాలకుల అవగాహన లోపం కాదు, కావాలనే వదిలిపెడుతున్నారు రాజకీయం కోసమని. కానీ మనం ఈ సమయంలో గనక తిరగబడకపోతే, కాపాడుకోకపోతే సార్ చెప్పినట్టు చాలా దూరం పోయే ప్రమాదం. ఈ రోజు ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి, హిందూ సమాజం కళ్ళు తెరిచి ఇక్కడ జరుగుతున్న ఈ వ్యవహారాలన్నింటినీ కానీ వాళ్ళు కానీ ఎంటర్ కాకపోతే, పట్టించుకోకపోతే చాలా ప్రమాదకరమైన అంచులోకి మనం పడిపోతున్నాం. సమాజం యొక్క బాధ్యత ఇది. సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ధర్మం కోసం ఈరోజు నిలబడాలి, దేవాలయాల పరీక్ష కోసం పోరాడాలి. ఇంకో చిన్న విషయం, భక్తుల్ని విరగబడి కొట్టారు లాస్ట్ టైం, మనం పేపర్లలో కూడా చూసాం. వైకుంఠ ఏకాదశి ఎంత కొట్టారంటే అసలు అది చూసిన తర్వాత విరక్తి చెందింది. స్వామివారు ఒక్కరినే చూద్దాం, అసలు వీళ్ళు ఎవరిని చూడటానికి అవసరం లేదన్న కోపం వచ్చింది. ఒక సాధారణమైన మానవుడిగా నేను స్పందిస్తున్నాను. మేము వెంటనే వరంగల్లో ఒక టీం లాగా డెవలప్ అయ్యి, లక్ష్మణాచారి కానీ ఇంకా చాలా మంది కూడా ఇట్లా ఇమ్మీడియట్ గా మేము చెప్పాం, మీరు గనక ఈ ప్రవర్తన మానుకోపోతే
మీ వ్యతిరేకంగా మేము యాక్టివిటీ చేపడతాం. మీ తిరుపతి తిరుమల దేవస్థానం ఏదైతే పాలక మండలిలో ఉన్న మీ ఆధీనంలో ఉన్న కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో లోకల్గా టోటల్గా లాకౌట్ చేస్తాం. ఎందుకంటే మేము వస్తున్నాం అక్కడికి, మీరు వెళ్ళట్లేదు. ప్రతి మానవుడు, ప్రతి ధర్మంతో ఆలోచన ఉన్నవాడు ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి వస్తున్నారు. అందరూ భక్తులు తిరగబడితే ఎవడేం చేస్తాడండి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి పాలక మండలి ఈ విషయంలో. భక్తుల జోలికి వచ్చారో మళ్ళీ మీరు అక్కడి నుంచి కదిలే అక్కడ ఉండే పరిస్థితి లేదు. అసలు పాలక మండలి అనడమే తప్పండి. సేవక మండలి పాలించేవాడు స్వామి, పాలక మండలి పెట్టడమే తప్పు. ఓకే స్వామీజీ, ఇంతకుముందు రంగరాజన్ గారు ఒక మాట అన్నారు, హిందూ ధర్మం గురించి తెలియజెప్పకపోవడం వల్లనే, వాడికి అవగాహన లేకపోవడం వల్లనే ఇంకో ప్రలోభాలకు గానీ వాటికి లొంగుతున్నారు. ప్రస్తుతం హిందూ సెక్యూరిటీస్ అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో ఒకవేళ హిందూ సెక్యూరిటీ జోన్ గా చేస్తే గనక అన్యమత ప్రచారాలు ఏవి ఉండకుండా చేయాలని మీ ఉద్దేశమా లేక ఏంటి? మీరు చెప్పే ముందు ఒక చిన్న మాట. పోయిన ఏడాది జూలై నెలలో పిల్లవాడు చిలుకుడికి వచ్చాడు. ఈ దేవుడు నన్ను 2 సబ్జెక్టులో ఫెయిల్ చేశాడు అన్నాడు. నేను అన్నాను, నిన్ను దేవుడు ఫెయిల్ చేయలేదురా బాబు, నీ ఫేస్బుక్ నిన్ను ఫెయిల్ చేసింది. నువ్వు టెక్స్ట్ బుక్ తెరిచి చదివి ఉంటే నువ్వు పాస్ అయ్యేవాడు. ఫేస్బుక్ తెరిచావు, టెక్స్ట్ బుక్ తెరిచావు. నేను అన్నాను, శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెప్పాడు, బాణం వేయాల్సింది నువ్వు, నేను బాణం వేయను. నువ్వు బాణం వేస్తే నువ్వు విజయం పొందుతావు. ఇది కూడా మనం చెప్పడం లేదు. కసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది కూడా మనం చెప్పడం లేదు. దేవాలయంలో చెప్పడం లేదు, స్కూళ్ళలో చెప్పడం లేదు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఆ పద్యం ఉందా చూడండి, ఉందా? లేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మాత్రం తప్పకుండా ఉంటుంది. బాబా బ్లాక్ షిప్ ఉంటుంది. ఇప్పుడు వాడికి దేశం పైన పట్టు ఎలా ఉంటుంది, దానికి అవగాహన ఎలా వస్తుంది? అందుకోసం ఇది మనందరం కలిసి ఇది పూర్వంలో స్కూల్స్ లో మనం వెళ్ళేటప్పుడు ప్లెడ్జ్ చేసేవాళ్ళం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు సోదరులు అని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అది చేయించకపోవడం వల్లనే ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద పార్లమెంటేరియన్స్ లో కూడా భారత్ మాతాకి జై నేను అనని ఎందుకు చెప్తున్నారని అంటే కారణం ఏంటంటే మన విద్యా విధానం ఆ అమ్మ ఆ ఆవు ఈశ్వరుడితో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్రెడ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. తిండి కోసం వెంపర్లాడే చదివే నేర్పిస్తుంటే వాడికి దేశం మీద కోసం కుక్కలాగా, లేకపోతే కుదరకపోతే దొంగచాటుగా పిల్లిలాగా. అందుకనే సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఏం లేదు స్వామీజీ, నాది ఒక చిన్న మనం ఏమిటంటే ప్రభుత్వాలు పెద్ద కుట్ర పన్నుతున్నాయి. మన ప్రభుత్వాలే జాతి మొత్తం కనుక మేలుకుంటే, జాతి కనుక చైతన్యవంతమైతే వీళ్ళ సీట్లు ఉండవు. అందుకని జాతిని ఎంత నిర్వీర్యం చేసేస్తే మనం అంత పాలించుకోగలుగుతాం. ఇది ప్రభుత్వ విధానం. ఈ విధానంలో ఏంటంటే జాతి మానసికంగా ఎదగకూడదనే దానికి ఏదో కుక్క బిస్కెట్ లాగా వాళ్ళు కొన్ని బారేసేస్తే వాళ్ళు అందులో ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. మనం హాయిగా పాలించుకోవచ్చు అనే విధానంతోనే వాళ్ళ ప్రభుత్వాలన్నీ నడుస్తున్నాయి. ఈ విధానము, ఈ విధమైన ఆలోచన పూర్వం నుంచి ఉంది. నేను అన్నది ఆ రోజు ఖచ్చితంగా నేను చెప్పింది ఏంటంటే, హిందూ సెక్యూరిటీ జోన్గా ప్రకటించమనడంలో తిరుపతిలో క్రైస్తవులు ఉండొద్దు, మహమ్మదీయులు ఉండొద్దు కాదు. అరే నాస్తికులు కూడా ఉండాలి అక్కడ. భగవంతుడిని నమ్మని వ్యక్తి కూడా కింద హాయిగా ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. భగవంతుడికి నమ్మిన వాడిని ఒకలాగా, నమ్మని వాడిని ఒకలాగా ఎప్పుడు చూడడండి భగవంతుడు. నన్ను ఒక కుర్రాడు అడిగాడు, మరి నమ్మిన వాడికి బాగు చేస్తాడా, నమ్మని వాడికి దూరం పెడతాడని. అంటే భగవంతుడు ఒక సూర్యుడు లాంటి వాడు. ప్రకాశం వచ్చినప్పుడు అందరి మీదకి వస్తాడు. నా ఇంట్లో నేను తలుపులు తెరుచుకోకుండా, కిటికీలు తెరుచుకోకుండా మూత మూసుంచితే వాడు రాడు. నేను తలుపులు తెరిచి కిటికీలు తెరిచి పెడితే ఖచ్చితంగా నా ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళకూడదని ఉండదు. అందరి మీద సూర్యరశ్మి ఉంటుంది. నేను మూత మూసుకుంటే నాకు రాదు, నేను తెరిచి పెడితే నాకు వస్తుంది. కాబట్టి నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్మని మన వాళ్ళు అంటుంటారు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, తిరుపతిలో అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు, నాస్తికులు కూడా ఉండొచ్చు, భగవంతుని నమ్మని వాడు కూడా ఉండొచ్చు. నా అభిప్రాయం ఒక పరిధి వరకు తిరుపతిని ఒక హిందూ సెక్యూరిటీ జోన్గా మనకు ఏర్పాటు చేసుకోవడం వల్ల అందరి యొక్క అభిప్రాయం మీరు చూడండి. ఒకటి, పార్లమెంట్ మీద దాడి జరిగింది. మీ అందరితో అఫ్జల్ గురు అలాంటి వాళ్ళు ఎవరెవరో దాడి చేశారన్నప్పుడు ఇప్పుడు పార్లమెంట్ యొక్క సెక్యూరిటీ జోన్ని పరిధిని పెంచారు. వాళ్ళు పెంచి ఇంకా చాలా దూరం వరకు ఆ సెక్యూరిటీ జోన్ని పెంచి దాని మీద ఇంకా అటాక్స్ జరగకుండా ఉండే ఎలాంటి చర్యలు చేపట్టారు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఎంట్రన్స్లో ఒక సెక్యూరిటీ ఉంటుంది. మీ టికెట్, మీ యొక్క ఐడి చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో సెక్యూరిటీ ఉంటుంది, మళ్ళీ మూడో సెక్యూరిటీ ఉంటుంది, నాలుగో సెక్యూరిటీ తర్వాత కానీ మీరు బస్ ఎక్కి
ఫ్లైట్ దగ్గరికి వెళ్ళరు. అక్కడ కూడా మిమ్మల్ని మళ్ళీ చెక్ చేసి లోపల ఫ్లైట్ లో కూర్చోబెడతాడు. ఇన్ని సెక్యూరిటీస్ ఫ్లైట్ లో నేను డబ్బు కట్టి నేను వెళ్ళడానికి ఇంత నాకు రక్షణ నా కోసం ఎందుకు ఇంత చేయాలని అంటే అక్కడ నాతో పాటు 300 మంది ప్రయాణిస్తున్నారు, వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలనేటువంటి ఒక అవకాశం. అలాగనే ఈరోజు తిరుపతికి 1,00,000 మంది వస్తున్నారు రోజు. గుర్తుపెట్టుకోండి, 1,00,000 మంది వస్తున్నారు. ఎక్కడా లేనటువంటి విధంగా 1,00,000 మంది వస్తున్నారు. వీళ్ళందరికీ రక్షణ ఏంటి? మీ అందరికీ తెలుసు, అలిపిరిలోనే మొన్న అందరూ చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారి మీదనే బాంబు దాడి జరిగితే మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి నా అభిప్రాయం హిందూ సెక్యూరిటీ జోన్ అంటే తిరుమల నుండి తిరుపతిలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసుకుని పూర్తిగా ఒక వలయం తయారు చేసి అద్భుతమైనటువంటి కావాల్సి ఉంటే కొంతమంది ఎక్స్ట్రా పోలీసుల్ని వాళ్ళు పెట్టి అక్కడ మంచి పికెటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు 24 గంటలు మంచి సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేసుకుని అక్కడ అన్యమత ప్రచారాలు జరగకూడదు. మద్యం దుకాణాలు అవసరం అండి మనకు. అలిపిరిలో ఇదేంటండి మద్యం దుకాణం, పెద్ద మద్యం దుకాణం, అంటే తాగుతూ ఉంటారు, అమ్ముతుంటారు. అంటే ఏంటంటే నువ్వు పైకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒక చొక్క వేసుకుని పొమ్మని అక్కడ అర్థం వాళ్ళది. బాలాజీ వైన్స్ అంటాడు, బాలాజీ వైన్స్, వెంకటేశ్వర వైన్స్, ఇదొక ఒక్కటండి. మసీదులు అన్నారు పదే పదే. ఈ రోజు ఒక ఉగ్రవాదులు గాని ఒక సంఘ స్వామీజీ ఒక ఉగ్రవాదులు గాని ఒక సంఘ విద్రోహ శక్తులు గాని ఒక దేవాలయ పరిధిలో ఉన్నారంటే చొచ్చుకొని వెళ్ళేటటువంటి రక్షణ వ్యవస్థ ఒక మసీదులో దాగి ఉన్నారంటే వెళ్ళగలరా? వెళ్ళలేదు. కాబట్టి అందుకే మన సెక్యూరిటీ జోన్ లో ఉండాల్సిందే. హిందూ సెక్యూరిటీ జోన్ గురించి చెప్పారు. అయితే ఇప్పుడున్న చర్చిలు కానీ మసీదులు కానీ ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఒక సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఒకవేళ చర్చో మసీదో వస్తే కనుక దాన్ని నిర్మూలన చేయక్కర్లే. వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్పి మీ యొక్క ప్రార్థనలని మీ అంతర్గతంగా చేసుకోండి. బయటికి గొట్టాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క పవిత్రతను కానీ హిందూ ధర్మానికి సంబంధించిన పవిత్రతను దెబ్బతీయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మక్కాకెళ్ళి లేకపోతే ఒక మసీదు ఎదురుగుండా నేను ఒక గొట్టం పెట్టి నేను నమక చమకాలు వినిపించి లేకపోతే అక్కడ సుప్రభాతం పెడితే నా మనసు అయితే ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో పవిత్రంగా అల్లాహు అక్బర్ అని ప్రార్థిస్తే నేను దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అలానే చర్చికి ఎదురుగుండా నేను ఇలా చేయకూడదు. ఇది సంస్కారం. ఈ సంస్కారం వాళ్ళకు కూడా చెప్పి మీరు సహకరించాలని నేర్పడం. అలాగనే పరిధి దాటి ఏ చర్చిలు అయితే మసీదులు ఉన్నాయో వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంది. ఇంకొక మాట కూడా మీరు గమనించాలి. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే నేను ఆ రోజు డిమాండ్ చేసింది కూడా పర్మిషన్ లేని చర్చిలు కానీ పర్మిషన్ లేని మదర్సాలు కానీ దర్గాలు కానీ వెంటనే తొలగించండి. లేకపోతే ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేశారనుకోండి, రేపు ఇంకోటి పర్మిషన్ లేకుండా కడతాడు, మళ్ళీ వాడు రెగ్యులరైజ్ చేసుకుంటాడు. ఇప్పుడు అదే జరుగుతుంది విధానాలన్నీ. కాబట్టి పర్మిషన్ లేనివన్నిటినీ ఇంకా ఏమి కారణం అక్కర్లేదు. నీ పర్మిషన్ లేదు, నువ్వు తొలగించేసే. అంతే. పర్మిషన్లు కొత్తగా ఇవ్వకండి. ఇప్పుడు ఒక సెక్యూరిటీ జోన్ పెట్టుకుని ఆ తర్వాత ఏమన్నా కట్టుకోనివ్వండి. ఆ మద్యం దుకాణాలు కూడా అక్కడ అవతల పెట్టుకోమని చెప్పండి. సినిమా హాల్లో ఇంకొకటి ఏదైనా సరే అవతల పెట్టుకోమనండి. సెక్యూరిటీ జోన్కి పరిధిలో ఇందాక తిరువన్నామలై గురించి చెప్పారు కదా, అయ్యప్ప స్వామి కొండకి వెళ్తున్నప్పుడు పంబలో చూడండి, పంబ అనే క్షేత్రం ఉంటుంది. అక్కడ కూడా పక్కా సెక్యూరిటీ జోన్ ఉంటుంది. ప్రతి చోట వాళ్ళు పాటిస్తున్నారు. వైష్ణవదేవి వెళ్ళండి, ఆ కొండ క్రిందంతా కూడా ఎంత గొప్ప మిలిటరీ సెక్యూరిటీ జోన్ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఇప్పుడు అమర్నాథ్కి చూడండి, అమర్నాథ్ కింద సెక్యూరిటీ ఎంత ఉంటుంది అనుకున్నారు? కొండ మీద కాదు, కింద ఎంతో సెక్యూరిటీ. పహల్గామ్ దగ్గర నుంచి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఎందుకు తిరుపతి విషయంలో ఇంత జాప్యం చేస్తున్నారు? ఇది ఒక్కటే నా వాదన. ఓకే, సూర్యారావు గారు, ఈ విషయంలో స్వామీజీ చెప్పిన దాంట్లో స్పష్టత, ప్రతి అంశంలోనూ స్పష్టత కనబడుతోంది. దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? బేసికల్గా ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేయాలండి. యాక్చువల్గా మనకి ఏంటంటే హిందూ చాలా లిబరల్ అవుట్లుక్ మంది. ఓకే, మన మీద పడలేదు కదా చూద్దాం అనేటువంటి ఒక నిర్వీర్యంగా ఉన్నారు. అలా లేకుండా ఈ ప్రమాదం మనకి ఎప్పటికైనా పొంచుందనే విషయాన్ని మనం తెలియజేసేదానికి వీ హ్యావ్ టు ఆర్గనైజ్ సర్టన్ ఇవి చేయాలి. మనం క్యాంపెయిన్స్ చేయాలి. క్యాంపెయిన్ చేసినప్పుడు డెఫినెట్గా వీళ్ళందరూ రెస్పాండ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇగ్నైషన్ కావాలి కొద్దిగా, మనకి అది ప్రాబ్లమ్. వాళ్ళు ఆల్రెడీ ఇగ్నైటెడ్, మిగతా వాళ్ళందరూ మనం ఇంకా ఇగ్నైషన్ గురించి వెయిట్ చేస్తున్నాం. రైట్. కసిరెడ్డి గారు, టీటీడీ నుంచి ఎటువంటి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుంది? తిరుపతి దేవస్థానం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి స్థితిలో లేదు. ఎందుకు లేదు అని అంటే దేవస్థానంలో దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు. ఆ తర్వాత ప్రధానమైనటువంటి స్థానంలో కాదండి, అదే పొరపాటు. ప్రభుత్వం వాళ్ళకి డబ్బు ఇవ్వదండి. హిందువుల యొక్క జేబులో నుంచి పడే డబ్బులే వాళ్ళకి జీతాలు. ఎండోమెంట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అటానమస్ బాడీ. అంతే.
అయితే కార్యనిర్వహణాధికారి ప్రభుత్వం నుండి వచ్చాడు, ఎస్పీ ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడో ఆయన ప్రభుత్వం నుంచి వచ్చారు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వ్యవస్థనే, ఇంజనీర్లు కూడా డిప్యుటేషన్ మీద వచ్చినట్టు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అక్కడనే ఎవరైతే ఉద్యోగులుగా మొట్టమొదలు అందులోనే ఎంపిక చేయబడ్డారో వాళ్ళు మాత్రమే అక్కడి ఉద్యోగులు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా స్వామీజీ గారు అన్నట్టుగా స్వామివారి ప్రసాదమే వాళ్ళకి జీతంగా అందుతుంది. కాబట్టి వీళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే సెక్యులర్ దమాక్ తోటి ఉంటారు వీళ్ళందరూ. ఓకే, అందువల్ల నా ధర్మం కాదండి, గవర్నమెంట్ తొత్తులుగా ఉంటారు. సరిగ్గా అయితే ఇక్కడ ప్రభుత్వానికి తొత్తులుగా పరమాత్మకు భక్తులుగా కాదు, ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారు. దేవుడు, ధర్మము, సంస్కృతి వీటి పరిరక్షణ నా బాధ్యత అనుకునేటటువంటి విధంగా టీటీడీ ఉద్యోగులందరూ పనిచేయాలి. అట్లా అది అక్కడ దేవస్థానంలోనే ఎంపిక చేయబడ్డ వాళ్ళైనా లేదా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వారైనా. అతి విచిత్రమైన విషయం ఏమిటంటే రాజకీయ నాయకుల ప్రాపకాన్ని పొంది అక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని ఉద్యోగాలను పొందేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఆలోచనతో లేరండి. రైట్, సత్యవాణి గారు, ప్రస్తుతం హిందూ సెక్యూరిటీ జోన్ అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. ఈ విషయంలో స్పష్టత ఉంది, అన్ని అంశాలు దీంట్లోకి కవర్ అవుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా అడుగులు వేయడానికి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఎప్పుడైనా ప్రజలు తిరగబడితేనే ప్రభుత్వం కూడా దారిన పడుతుంది, దారికి వస్తుంది. ఆ ప్రజలను కనుక ఆ రకంగా మోటివేట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని వెలికి తీయాల్సినటువంటి అవసరం మేధావులు మనలాంటి సంస్థల మీద ఉంది. అది గట్టిగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ఆదాయాన్ని ధార్మికపరమైనటువంటి అవగాహన ప్రజలలో కల్పించడానికి జరిగే ప్రయత్నం శూన్యం, ఏమాత్రమూ జరగటల్లా. వెంకటేశ్వర స్వామిని పట్టణాలకు తీసుకువచ్చి కళ్యాణ ఉత్సవాలు జరిపించి ఆయన కూడా వీధి వీధి తిప్పి బొమ్మను నిలబెట్టి సంపాదించుకోవడానికి చూస్తున్నారే తప్ప ప్రజలకు ఏ రకమైనటువంటి అవగాహన, ధార్మికమైన భావన కలిగిస్తున్నాం అనే దాంట్లో ఎంతవరకు ప్రయత్నం జరుగుతుంది? ఆ ప్రయత్నం కనుక ముమ్మరంగా జరగాలి అంటే ప్రజలను బాగా మేలుకొల్పాల్సినటువంటి చైతన్యపరచాల్సి. విజయభారతి గారు, ఒకసారి లీగల్ పర్స్పెక్టివ్ లో ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా? దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? చట్టము నేను చెప్పడం పబ్లిక్ గా చెప్పడం కూడా ఇది కాదు. న్యాయ వ్యవస్థ మనకు డిపార్ట్మెంట్ ఉంది, ఆ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఈ రోజు ఎక్కడా కూడా ఏమి మనం వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను పబ్లిక్ గా చెప్పడం కూడా అంత ఇది కాదు. చట్టంగా అనుకుంటే ఎండోమెంట్ యాక్ట్స్ ప్రకారం కానీ దేవాలయ ఇవన్నీ వాళ్ళు చాలా చక్కగా తీర్చిదిద్దొచ్చు. కానీ ఆ స్థితిలో వీరన్నట్టుగా రాజకీయ నాయకుల మాధ్యం వెళ్ళిన వాళ్ళ వల్ల అక్కడ చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చట్టాన్ని మనం తీసుకురావద్దు. చట్టం ఉంది, యాక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ దిశలో ఎవరు వెళ్ళట్లేదు. ఓకే, రైట్. నాగేశ్వర్ గారు, హిందూ సెక్యూరిటీ జోన్ అంశానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం రావాలి, అప్పుడే ప్రభుత్వాలు తల వంచుతాయని చెప్తున్నారు. ప్రజల్లో చైతన్యం రావడానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ లైవ్ షోని కూడా ప్రజలు వీక్షిస్తున్నారు. ప్రతి దేవాలయంలో కూడా ఈ చర్చ అనేది రావాల్సి వస్తుందండి. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఉన్న దేవాలయంలో మన దేవుడు, మనం ఇక్కడ కూర్చొని బాగున్నామంటే ఆ స్వామి దయ వల్లే ఉన్నాము, అక్కడ కొంప మునిగేటట్టుంది, మనం అందరం సమిష్టిగా కృషి చేసి కాపాడుకోవాలి అని ప్రతి గుడిలో, ఒక హైదరాబాద్లో, తిరుపతిలో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. అంటే అలా మాట్లాడితే అపచారం ఉంటే స్వామికి క్షమించాలి. ఒక్క తిరుపతిలోనే స్వామి ఉన్నాడా అండి? వేరే గుళ్ళన్నీ ఏమైపోయాయండి? వేరే ప్రతి దేవాలయం ముఖ్యమే. ప్రతి దేవాలయంలో దేవుడు ఉన్నాడని నమ్ముతాం మనం. సరే, తిరుపతి అనేది ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి మండల స్టేజ్ నుంచి, గ్రామ స్టేజ్ నుంచి మీరు ఇంతకుముందు చెప్పే వాళ్ళ బాధ ఏంటంటే అసలు దానికే లేనప్పుడు, అసలుకే లేనప్పుడు ఇంక వీటన్నిటికి ఇంకేంటుంటే అసలు స్వామీజీ దేవాలయం అది సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, ఇది సబ్ స్టేషన్స్, అది వాటికే లేనప్పుడు దేవాలయంలో కూడా రోడ్లు వేయడానికి లేదంటే పాఠశాలలో బాత్రూమ్లు కట్టించడానికి వీటికి ఉపయోగించడానికి వీల్లేదు. దేవాలయం సొమ్ముని పురాతన దేవాలయం జీర్ణోద్ధరణ చేయమని, లేదంటే సంస్కృతి పరివాహంలో సంస్కృతిని పరిరక్షించడం ఉపయోగించమండి, కళల్ని ప్రోత్సహించడం వాటిని ఉపయోగించమనండి. రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. ప్రతి అర్చకుడు కూడా దేవాలయంలో తీర్థం ప్రసాదాలు ఇచ్చి వెళ్ళిపోకుండా 10 మందిని కూర్చొని నిలబెట్టి మాట్లాడండి.
లెటర్లు రాయమనండి రాష్ట్రపతికి, ఎందుకు రాయరండి? నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇది ఇలా కాకూడదు, ఒక భక్తుడిగా నేను అడుగుతున్నాను అని రాష్ట్రపతి ప్రధానమంత్రికి ఎందుకు రాయకూడదండి? రాయమనండి, 1000 లెటర్లు, 1,00,000 లెటర్లు, కోట్ల లెటర్లు రాయమనండి. అప్పుడు 1,000,000 లెటర్లు కూడా వచ్చిన తర్వాత ఎలా రెస్పాండ్ గారో అప్పుడు చూద్దాం మనం. మనం రెస్పాండ్ అవ్వాల్సిన ప్రతి దేవాలయం దీనికి కేంద్రం కావాలి, ప్రతి చోట కూడా దీని ఉద్యమం ప్రభుత్వాల పెత్తనం మన దేవాలయాలు. భక్తిలో 2 రకాలు ఉన్నాయండి. చైతన్య రహితమైన భక్తి, చైతన్య సహితమైన భక్తి. మామూలుగా తన పూజ ఒక భక్తి. నిజంగా తాను నమ్మినటువంటి దైవానికి, తాను నమ్మినటువంటి ధర్మానికి ఏదైనా ఒక రకమైన హాని కలుగుతూ ఉన్నప్పుడు ఏదైతే ప్రతిస్పందిస్తాడో అది నిజమైన శక్తితో కూడిన భక్తి. అటువంటి శక్తితో కూడినటువంటి భక్తిని ఎప్పుడైతే మనం ప్రజలలో మేలు కొలుపుతామో అప్పుడు వీళ్ళందరూ కూడా భయపడి చస్తారు. ఆ రకమైన ప్రయత్నం. ఓకే రంగరాజన్ గారు, తిరుపతిలో ఏం జరుగుతోందని మనం చర్చిస్తున్నాం. ఏం జరిగితే భారతీయతను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రజలకు మీరేం చెప్తారు? ఇప్పుడు నా వ్యాకరణం గారు చెప్పినట్లు నేను కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది మనం అందరం జీవిస్తున్నాం. కానీ ప్రజల్ని చైతన్యవంతులుగా చేయగలిగినటువంటి శక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల్లో ఉన్నది. ఇప్పుడు వీడిక్కడి నుంచి తిరుమలకి ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు కూడా ఊరు దేవాలయంకి వెళ్తారు. ఊరు దేవాలయంలో వాడు అర్చకుడి దగ్గర మనం అర్చకుడిని నిర్వీర్యం చేశాం. ఇప్పుడు స్వామీజీ లాంటి వాళ్ళు కొంచెం పూనుకోవడం మొదలుపెట్టారు కాబట్టి కొంతైనా వాళ్ళకి ధైర్యం వచ్చింది అర్చకుడికి. లేకపోతే ప్రతి ఒక్కరూ వదిలేశారు. అర్చకుల ద్వారానే మన ధర్మాన్ని రక్షించవచ్చు, వేరే మార్గం లేదు. వాళ్ళని చైతన్యవంతులు, ముందు అర్చకుల్ని చైతన్యం, మీరు మీ ద్వారానే. ఎందుకంటే వాడు ఏమీ రాని వాడు డైరీ పట్టుకొని వచ్చి మీ దేవుడు బేకార్ అని అంటున్నప్పుడు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడు. మన అర్చకుడు ఎందుకు చెప్పలేడండి? మొన్నటి వరకు మీ తాతలు స్వామివారి కొలిసినారు వారా, మీరు ఎలారా మీరు మారుతారు? వాడు ఇక్కడ పుట్టిన వాడు ఈ దేశంలో ఒక ఆయన, ఈ దేశంలో శ్రీరాముడు పుట్టాడు, ఈ దేశంలో శ్రీకృష్ణుడు పుట్టాడంటే నిన్న ప్రపంచానికి గుండెకాయ ఇది భారతదేశం. బ్రెయిన్ డెడ్, ఓకే, శరీరం ఉంటుంది, గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఉండదు. ఈ ప్రపంచానికి గుండెకాయ ఈ భారతదేశం. ఇది కొట్టుకోవాలంటే మన ధర్మం నిలబెట్టాలి. నిలబెట్టాలంటే ఇది స్వామీజీ జరగాలి. స్వామీజీ, చివరిగా హిందూ సెక్యూరిటీ జోన్ అని మీరు అంటున్నారు. ఆ సాధన దిశగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు ఏం చేయబోతున్నారు? ఇక్కడ అందరూ పెద్దలు చెప్పినట్టుగా ఇది ఒక పరిపూర్ణానంద ఏదో చేసేస్తాడని కాదు. నా ప్రయత్నంగా నేనేం చేయబోతున్నానంటే 13 జిల్లాలు ఆంధ్ర, 10 జిల్లాలు తెలంగాణలో ఒక సదస్సు నిర్వహిస్తాం. ప్రతి జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్స్లో కూర్చుని ఒక 1000 మంది 2000 మందిని పిలిపించి మనం ఏం చేసుకోవాలి ధర్మం కోసం, ఇలాంటివి జరుగుతున్నాయని వాడవాడలా ప్రతి జిల్లాకి తిరగబోతున్నాను. తిరిగి ఖచ్చితంగా అక్కడ ఒక 5000 మంది 2000 మంది హిందువుల్ని కూర్చోబెట్టి చెప్తాను. పూర్తయిన తర్వాత అప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరుచుకోకపోతే నేను అలిపిరి దగ్గర ఒక దీక్ష కూర్చుంటాను, నిరవధిక దీక్ష కూర్చుంటాను. ఇది ప్రకటించాను కూడా. అప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరుచుకోకపోతే హిందూ సమాజం అన్న కళ్ళు తెరిచేలాగా నిరాహార దీక్ష కూర్చుంటాను ఖచ్చితంగా. నాతో పాటు ఎవరు నిరాహార దీక్ష ఎక్కర్లేదు, దీక్షలో ఉండొచ్చు. నేనైతే పూర్తిగా నిరాహార దీక్ష కూర్చుంటాను. కూర్చొని సాధించే వరకు, నా ప్రాణం కొట్టుకుంటున్నంత వరకు నేను ప్రయత్నం చేస్తాను. భగవంతుడి యొక్క పాదాల దగ్గర నా శక్తి సరిపోక ప్రాణం ఆగిపోయిందనంటే ఇంకొక ప్రాణం ఏదైనా దాన్ని కొనసాగించేలాగా సంకల్పం తీసుకునైనా నేను దేహాన్ని విడిచిపెడతాను. ఇదైతే నా ప్రతిజ్ఞ. నేను ఖచ్చితంగా చేయబోతాను. ఒక అద్భుతమైన సంకల్పాన్ని మీరు తీసుకున్నారు. కానీ ఇక్కడున్న సమాజం ఎప్పుడు వెనక్కి పోదు. ఇలాంటి ధర్మధ్వజాన్ని ముందు పట్టుకొచ్చిన వాళ్ళు వెనక ఎప్పుడు మన సమాజం స్పందిస్తూనే ఉంది. భారతదేశ చరిత్రలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు అనాది నుంచి మన భారతదేశం గురువుల యొక్క కనుసనల్లోనే నడిచింది. ఛత్రపతి శివాజీ, సమర్థ రామదాస్, మీరు చరిత్రలు చూడండి, హరిహర బుక్కరాయలు, అన్ని చరిత్రలు చూస్తే ఒక గురువు యొక్క నేపథ్యంలో నడిచింది. ఇంటిలో పెద్దవాళ్ళు చెప్పినట్టు కుటుంబం వినేది, గ్రామ పెద్ద చెప్పినట్టు గ్రామంలో వినేవారు, రాజగురువులు చెప్పినట్టు రాజులు వినేవారు. ఆ వ్యవస్థ మళ్ళీ రావాలంటే స్వామీజీ చెప్పినటువంటి విషయానికి నిజంగా అందరం కూడా కంకణధారులమై వారి వెనక నడిచి జాతిని మొత్తం మేలుకొల్పినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి నిర్ణయం స్వామీజీ తీసుకున్నందుకు
నేను చాలా అభినందిస్తూ ఈ జాతి మొత్తం కూడా స్వామీజీ వెంట తప్పకుండా నడిచొస్తాను. ధర్మధ్వజ జాతిలో ఛాయలో అందరూ ఎప్పటికీ కూడానండి నడుచుకున్నాం. ఇవాళ జాతి వాళ్ళ నడుస్తోందంటే ఇంకా మనుషుల్లో ఇంకా ధర్మం ఉంది, దైవ భక్తి ఉన్నది. వాళ్ళ యొక్క సామాన్య ప్రజల యొక్క పామరులు నిర్వహిస్తున్నటువంటి దాని వల్ల నడుస్తున్నాను తప్ప కేవలం మతాచార్యులు పండితులు పట్టుకున్న భూమి మాత్రమే కాదు ఈ భారతదేశం. ఋషులు అవతార పురుషులు దిగివచ్చిన భూమి మనది. కాబట్టి వారు చేసిన ఆ తపశ్శక్తి తప్పకుండా అది ఒమ్ము కాకుండా డెఫినెట్గా ప్రభుత్వం కూడా దిగి వచ్చే పరిస్థితి ఏర్పడి జాతి మొత్తం స్వామీజీ వెంట కదిలొస్తుంది. రైట్. ఈ ధర్మతేజం ఆగదు ఆరదు. త్యాగానికి శౌర్యానికి ప్రతీక అయిన కాషాయం ధరించిన సన్యాసినికి ఎప్పుడు భారత జాతి అంతా కూడా నడుస్తూనే ఉంది. ఈ విషయంలో కూడా నడుస్తాం. గట్టి ఒక్క మాట స్వామీజీ అంటే మళ్ళీ ఏమైతుందని చెప్పి వీళ్ళు మళ్ళీ రాయబారకు రాకుండా ఉంటారా? అది కూడా నేను చూస్తాను కదా. అంత నమ్మకంతో చెప్తున్నాను మేము. స్వామీజీ ఒక అద్భుతమైన సంకల్పాన్ని తీసుకున్నారు. ఆ సంకల్పానికి మీరందరూ మద్దతు ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. మేము కూడా భారత్ టుడే పక్షాన స్వామీజీ సంకల్పానికి మద్దతునివ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది స్పార్క్. ఇప్పుడు అందరి మనసులో కోపం ఉంది, దాన్ని ఇగ్నైట్ చేశాం. ధర్మ ఆగ్రహం అంటారు. ఒక ఆయన ఆధ్యాత్మిక ఉగ్రవాదం అన్నాడు, కాషాయ తీవ్రవాదం ఆధ్యాత్మిక ఉగ్రవాదం, ఇలాంటి స్టేట్మెంట్స్. దానికి ఏం భయం లేదు. స్వామీజీ దీక్షకు కూడా కూర్చోవాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు అంత లోపల. ఎందుకంటే వేరే వాళ్ళందరూ ఇంత 20 మంది 30 మంది మనల్ని కదిలించగలిగితే మనం కోట్లలో ఉన్నామండి, లక్షల్లో ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ అన్ని కలిపితే మనం 60 లక్షల్లో ఉన్నాం. ఓకే, మెజారిటీ అన్నది మాటకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చాలని కోరుతున్నాం. రంగరాజన్ గారు, సత్యవాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నంత వరకు ఎంత శాంతంగా ఉంటుందో ఒక్కసారి చైతన్యవంతులైతే ఈ హిందూ జాతి మీద ఎవరు. రైట్, ఈ వేదిక ద్వారా ఒక అద్భుతమైన సంకల్పాన్ని మనం అందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగరాజన్ గారు, సత్యవాణి గారు, నాగేశ్వర్ గారు అండ్ సూర్యారావు గారు, విజయభారతి గారు, కసిరెడ్డి గారు. మీరు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, స్వామీజీ మాటలకు మీరు వెన్నుదన్నుగా నిలిచినందుకు స్వామీజీ మీకు కూడా ధన్యవాదాలు. ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చూశారు కదా, ధర్మపీఠం వేదికగా స్వామి పరిపూర్ణానంద ఒక సంకల్పాన్ని ప్రస్తుతం ప్రజల ముందుంచారు. హిందూ సెక్యూరిటీ జోన్ గా తిరుపతిని ప్రకటించేంత వరకు పోరాడుతానని చెప్తున్నారు. దీనికి భారత్ టుడే తరపున కూడా ఆయన చెప్తున్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఒక క్లారిటీ ఉన్న పరిస్థితే ఉంది. భద్రత విషయంలో నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తున్నాయి. తిరుపతికి తిరుమల పైన ఉగ్రవాదుల దాడి ఉండవచ్చని. అటు పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంది. మరోవైపు హిందూ ధర్మ పరిరక్షణ కూడా ఇప్పుడు అత్యంత అవసరంగా కనిపిస్తోంది. ఈ 3 అంశాలను నేపథ్యంగా తీసుకుని హిందూ సెక్యూరిటీ జోన్ గా చేస్తే తిరుమల తిరుపతి క్షేత్ర వైభవాన్ని కొనసాగించిన వాళ్ళమవుతామనేది ఈ ధర్మపీఠం చర్చ ద్వారా తెలుస్తున్న విషయం. ఇది వాటి చర్చ. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.